గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికాలో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఇద్దరు మన తెలంగాణ అమ్మాయిలు, దట్టు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అమ్మాయిలు, పల్లెటూరులో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. పెద్ద చదువుల కోసం, ఉన్నత చదువుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎంఎస్ కోసం అమెరికాకి పంపిస్తే పాపం అనుకోనటువంటి ఘటనతోని వాళ్ళిద్దరు ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక 28 మంది మొత్తం ఒక టూర్ లాగా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ ట్రూప్ లో ఉన్నటువంటి 3-4 కార్లలో వీళ్ళందరూ కలిసి ఒక టూర్ కని వెళ్తున్నటువంటి టైంలోనే అనుకోకుండా మరి ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి, వాళ్ళు కూర్చున్నటువంటి కార్ ఏదైతే ఉందో పూర్తిగా లోయలో పడిపోయింది. ఆ లోయలో పడిపోయినటువంటి సందర్భంలోనే వీళ్ళిద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి పేరు వచ్చేసి మేఘన, ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి భావన. వీళ్ళకు కేవలం 25-24 సంవత్సరాలు మాత్రమే. అండ్ వీళ్ళు ఎక్కడ వాళ్ళు అని అంటే నాగేశ్వరరావు కూతురు వచ్చేసి మేఘన, ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు వచ్చేసి భావన. వీళ్ళు కాలిఫోర్నియాలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నటువంటి టైంలోనే వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కార్ యాక్సిడెంట్ కి గురై లోయలో పడిపోయి వీళ్ళిద్దరూ చనిపోవడం అయితే జరిగింది. ఇన్ జనరల్లీ మీరు చూస్తే కనుక 2025 ఈ 2025 లో మన ఇండియన్స్ ఎంత మంది చనిపోయినరో ఏంటి అనేది కూడా ఇప్పటికీ కూడా అఫీషియల్ గా డాటా అవైలబుల్ లేదు. కానీ వరుసగా మనం చూస్తే ఈ సంవత్సరంలోనే దగ్గర ఒక 200 నుంచి 300 మంది ఇండియన్స్ అయితే డెఫినెట్లీ ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఏ సందర్భంలో అంటే ఈ గన్ కల్చర్ చాలా ఎక్కువ అందులో, అట్లాగే అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అలా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పోలీసులు కూడా పోలీసుల నుంచి తప్పించుకోబోయి లేకపోతే దొంగతనం చేస్తూ పట్టుబడి ఇట్లా రకరకాల కారణాల వల్ల పోలీసులు షూట్ చేసి చంపిన సందర్భం ఒకటి. తర్వాత దొంగతనానికి వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళు షూటింగ్ చేసినప్పుడు ఇట్లా రకరకాల సందర్భాల్లో మన ఇండియన్స్ చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం అయితే ఉంది. ఎప్పుడు ఇట్లాంటి వార్తలు వచ్చినా సరే ఒక భయం. డెఫినెట్లీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లల వార్త ఎప్పుడు వచ్చినా సరే ఒక భయమే. ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది మన వాళ్ళు జాబ్స్ పోయి లే ఆఫ్స్ అయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒకటి, అక్కడి నుంచి ఇటు వచ్చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటు నుంచి అటు వెళ్దామంటే ఛాన్స్ లేకుండా పోయింది. H1B వీసా ఏమైతుందో తెలియదు. అండ్ అసలు వీసా ఏ రకంగా అయినా ఉండదు, అవుతుందా అని అంటే చాలా చాలా కష్టము అనేదే ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం. సో అమెరికా అంటేనే ఒకలాంటి భయం అయిపోయింది. గతంలో అమెరికా అంటే అమెరికాకి క్యాంపింగ్ అయిందంటే లైఫ్ సెట్ అయిపోయింది అనుకునేవాళ్ళు. కానీ అమ్మో అమెరికానా అనే దాకా మన పరిస్థితి అయితే వచ్చింది. ఇది అఫ్ కోర్స్ అనుకోనటువంటి సంఘటన. మహబూబాబాద్ కి సంబంధించిన ఇద్దరు పిల్లలు పాపం ఎంఎస్ చదువుతూ వాళ్ళేదో వాళ్ళ ఫ్రెండ్స్ తోని కలిసి విహారయాత్రకు వెళ్తుంటే అనుకోనటువంటి సంఘటనలో ప్రాణాలు అయితే కోల్పోయినారు. తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో శోకసంద్రంలో మునిగిపోయారు. వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేస్తారు, ఇంకేం చేస్తారు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మా అమ్మాయిల మృతదేహాల్ని మాకు అప్పగించండి. అదే వాళ్ళు చేస్తున్నటువంటి రిక్వెస్ట్.